జనసేన రాజ్యసభ ఎంపీ లింగమనేని రమేష్ కుమారుడిపై మాదాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మాదాపూర్ పోలీస్ స్టేషన్లో లింగమనేని రమేష్ కుమారుడు సంజుపై కేసు నమోదైనటువంటి వైనం వెలుగు చూసింది. ఇనార్బిట్ మాల్ వద్ద జరిగినటువంటి రోడ్డు ప్రమాదానికి కారకుడుగా సంజును నిర్ధారించారు. లైఫ్ స్టైల్ స్టోర్లో పనిచేస్తోంది భారతి అనేటువంటి యువతి. ఆ యువతి ఈ రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. ఈ నెల 16న భారతి రోడ్డు దాటుతూ ఉండగా కారుతో ఢీకొట్టాడు సంజూష్. ఎంపీ కుమారుడు సంజూష్ కారు నడిపినట్లుగా అధికారులు నిర్ధారణకు వచ్చారు. సంజూష్ పై BNS 1061 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. అయితే గాలిలోకి ఎగిరి కింద పడడంతో తలకు తీవ్ర గాయాలైతే అయ్యాయి. అపోలో ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా భారతి మార్గ మధ్యలోనే మృతి చెందింది. CCTV ఫుటేజ్, కారు వివరాలను పరిశీలించిన అనంతరం పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అతివేగమే నిర్లక్ష్యంగా కారణంగా కూడా ఈ నేపథ్యంలో తెలుస్తోంది. ర్యాష్ డ్రైవింగ్ వల్ల అమాయకులు ఇటీవల బలవుతున్నటువంటి ఘటనలు అయితే పెరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. రాజ్యసభ సభ్యుడు లింగమనేని రమేష్ కుమారుడు సంజూష్ మీద నమోదైనటువంటి ఈ కేసు మాదాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు అయితే నమోదైంది. ర్యాష్ డ్రైవింగే కాకుండా ఈ నేపథ్యంలో అతివేగంగా కారు నడపడం, అలాగే దీనికి సంబంధించి యాక్సిడెంట్ చేసిన తర్వాత తాను ఏ స్థాయిలో ఆ మహిళ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం, కనీసం యాక్సిడెంట్ అయిన తర్వాత కూడా అతను ఆగకుండా వెళ్ళిపోయాడని కూడా కొంతమంది చెప్తున్నారు. ముందుకు వెళ్ళిన తర్వాత అతను ఆగాడు. ఈ నేపథ్యంలో భారతిని ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా మార్గ మధ్యలోనే మృతి చెందింది. మనం యూటీవీ స్క్రీన్ మీద సంజూష్ ఫోటోను కూడా ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. అలాగే మృతి చెందినటువంటి భారతి అనే మహిళ ఫోటోను కూడా మనం చూస్తున్నాం. ఆ మహిళే మాదాపూర్లో జరిగినటువంటి ఆ ప్రమాదంలో మరణించింది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, రాజ్యసభ సభ్యుడు లింగమనేని రమేష్ కుమారుడు సంజూష్ ర్యాష్ డ్రైవింగ్ వల్ల భారతి అనేటువంటి మహిళ మృతికి కారణమయ్యాడు. ఇది మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో నమోదైనటువంటి కేసు డీటెయిల్స్. ఏంటి అప్డేట్స్, ఏ విధంగా చూడాలంటే ఈ ఎంపీలకి, ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్సీలకి ఏమన్నా అంటే ఈ కొడుకుల నుంచి ఏదైనా శాపం ఉందా అనేటువంటి ఒక రకంగా అనుమానాలు వ్యక్తమవుతూ ఉంటాయి ఇటువంటి ఘటనలు చూసినప్పుడు. మనం తెలంగాణలో ఒక కేంద్ర మంత్రికి సంబంధించిన ఘటన చూసాం, మొన్న ఈ మధ్య ఇటు ఆంధ్రప్రదేశ్ లో చూసాం. అలాగే దేశవ్యాప్తంగా కూడా ఇటువంటి ఘటనలు ఎక్కడో ఒక చోట నమోదవుతూనే ఉంటాయి. అంటే తండ్రులు కీలక స్థానాల్లో ఉన్నప్పుడు పుత్రులు చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏంటి అనే దానికి సంబంధించి వాళ్ళకి పూర్తి జ్ఞానం ఉండాలి, విజ్ఞత ఉండాలి. వాళ్ళు చేస్తున్నటువంటి పనుల మీద వాళ్ళకి ఒక అవగాహన అనేది ఉండాలి. కానీ ఇక్కడ అది లోపించడం కారణంగానే ఇప్పుడు లింగమనేని రమేష్ కుమారుడు అంటే మరో ప్రజాప్రతినిధికి సంబంధించినటువంటి కుమారుడు ఈ విధంగా ఇబ్బందుల్లో పడటం అనేది జరిగింది. దాదాపుగా తండ్రి 10-12 ఏళ్ల పాటు ఎదురు చూసి 10-12 ఏళ్ల పాటు కోట్ల రూపాయలు ఖర్చు చేసి రాజకీయాల్లో నిలబడేందుకు ప్రయత్నం చేసి అనేక కేసులు, అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు కొడుకులు ఎంత జాగ్రత్తగా ఉండాలనేటువంటిది వాళ్ళకు ఉండాలి. కానీ ఇక్కడ లింగమనేని రమేష్ కుమారుడి విషయానికి వచ్చేసరికి అవేమీ కూడా పట్టించుకోకుండా అతను అంటే ఇటీవలే లింగమనేని రమేష్ మనం రాజ్యసభ సభ్యుడికి ఎన్నిక కావడం ఇదంతా కూడా చూసాం. కానీ ఇప్పుడు అనూహ్యంగా ఈ ఘటనలో ఉండటం వల్ల ఇప్పుడు ఆయన ఇమేజ్ కూడా దెబ్బతినేటువంటి పరిస్థితి వచ్చింది. ఏది ఎలా ఉన్నా సరే ఈ కేసుకు సంబంధించి అతన్ని 1-2 రోజుల్లో అరెస్ట్ చేసేటువంటి అవకాశం కూడా ఉండొచ్చు. దీనికి సంబంధించి అంటే ఆ భారతి అనేటువంటి మహిళ కుటుంబ సభ్యులతో ఇప్పటికే ఇటు లింగమనేని రమేష్ టీం అంటే ఆయన కొడుకును కాపాడుకునేందుకు పూర్తి స్థాయిలో రంగంలోకి దిగారు. వాళ్లకు కొంత అంటే పరిహారం కూడా ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. అంటే కేసు కంటిన్యూ అయితే అనవసరంగా అతని జీవితానికి ఇబ్బంది అవుతుంది. అందుకని ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా వ్యవహరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి మాట వినపడుతోంది. అయితే ఇక్కడ ర్యాష్ డ్రైవింగ్ చేసిన తర్వాత కనీస మానవత్వం అనేది ఉంటుంది. కానీ అతను ఆ రోజు కనీస మానవత్వాన్ని కూడా ప్రదర్శించలేదు. ఆమెను గుద్దిన తర్వాత అలా వెళ్లిపోవడం, కనీసం పట్టించుకోకపోవడం అనేది తీవ్ర విమర్శలకు దారితీసింది. ఇటువంటి అంశాలకు సంబంధించి కొంత అటు పోలీసులు కూడా కాస్త తెలంగాణ పోలీసులు కూడా సీరియస్ గానే తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ప్రముఖుల పిల్లల మీదనే రేవంత్ రెడ్డి సర్కార్ సీరియస్ గా దృష్టి పెట్టినటువంటి పరిస్థితి. కాబట్టి అక్కడ ఎక్కువగా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి. కానీ అటువంటి విషయాల్లో ఆల్రెడీ బండి సంజయ్ కుమారుడి వ్యవహారంలో చూశారు. కానీ అవేమి పట్టించుకోకుండా అంటే అటువంటి వాటి మీద కనీస అవగాహన లేకుండా ఇట్లా వ్యవహరించడం అనేది నిజంగా బాధాకరమైనటువంటి అంశమే. అంటే నెగోషియేషన్స్ జరుగుతున్నాయనేటువంటి మాట వాస్తవమే అని కూడా ఒకంత చెప్తూ ఉన్నారు. మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందా, లేకపోతే చూసి చూడనట్లుగా వ్యవహరిస్తుందా అనేది ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి అంశం. అయితే ఆ కేసు పరంగా ఏమీ చేయలేకపోయినా మృతురాలి కుటుంబం వైపు నుంచి ఈ కేసును విత్డ్రా చేయించుకునే విధంగా ఒకంత చర్చలు నడుస్తున్నాయనేటువంటి మాట. అంటే ఉన్నత స్థాయి వర్గాలకు చెందినటువంటి వాళ్ళు ఏదైనా చేయగలరు అని ఒకవేళ ఈ కేసులో కూడా అలానే నిరూపితమవుద్దా, లేకపోతే
తప్పు చేశాడు కాబట్టి చట్టపరంగా శిక్ష అనుభవించాల్సిందే చూడొచ్చంటారు అలాగే. ఎస్, బండి సంజయ్ కుమారుడు విషయంలో బెయిల్ రాదు. ఇప్పుడు సామాన్యుడికి అయితే ఆ కేసు నమోదైతే బెయిల్ అయితే వచ్చేటువంటి ఛాన్స్ ఉండదు, కానీ బండి సంజయ్ కుమారుడు బెయిల్ వచ్చింది. కాబట్టి ఇక్కడ లింగంనేని రమేష్ కుమారుడు విషయానికి వస్తే మరి అంటే ఆ స్థాయిలో ఇది అంటే ఇది కూడా హత్యా నేరం కిందకే, యాక్సిడెంట్ నేరం కిందకే ఇదంతా కూడా వస్తుంది. కాబట్టి కంపల్సరీ దీనికి సంబంధించి పరిణామాలు అయితే తీవ్రంగానే ఉండొచ్చు. కానీ తండ్రికి ఉన్నటువంటి పలుకుబడి, తండ్రి ఉన్నటువంటి అధికార పార్టీ కాబట్టి కొంత దీనికి సంబంధించి కొంత వెనకడుగు అయితే వేసేటువంటి అవకాశం ఉండొచ్చు అనేటువంటి మాట వినపడుతోంది. ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా మీరు అన్నట్లుగా కూడా నెగోసియేషన్స్ అయితే నడుస్తున్నాయి. వాళ్లకు సంబంధించి అంటే బాధిత కుటుంబ సభ్యురాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఇప్పటికే తమకు కావాల్సినటువంటి పరిహారం మీద అంటే కేసు విత్డ్రా చేసుకునేందుకు కూడా వాళ్ళు అంగీకరించారు దాదాపుగా అంగీకరించారు. దీనికి సంబంధించి 1-2 రోజుల్లో మొత్తం సద్దుమణిగేటువంటి అవకాశం ఉండొచ్చు అనేటువంటి మాట వినపడుతుంది. కానీ ఇక్కడ పోలీసులు కేసులు కొట్టేయడానికి ఏం చేస్తారు ఏంటి అనేటువంటిది ఇక్కడ ప్రధాన ప్రశ్న. అంటే హత్య చేసిన తర్వాత ఇప్పుడు ఇటువంటి ప్రమాదాలు జరిగిన తర్వాత కుటుంబ సభ్యులు అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు అంగీకరించడానికి ఉండదు, వాళ్ళకి పరిహారం ఇచ్చేస్తే ఉండదు. కానీ పోలీసులు ఏం చేస్తారు, ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది ఇక్కడ కీలకం. ప్రముఖుల కుమారుడు కాబట్టి వార్త బయటకు వచ్చింది. ప్రముఖుల కుమారుడు కానీ కాకపోయి ఉంటే అంటే వార్తల్లో కానీ లేనటువంటి ధనవంతుల కుమారుడు అంటే అసలు ఈ వార్త కూడా బయటకు వచ్చేది కాదు అనేటువంటి మాట కూడా చెప్తూ ఉన్నారు. ఏంటి ఆ కోణానికి సంబంధించి పొలిటికల్ గా ఒకంత ఇబ్బంది పెట్టాలనేటువంటి ఉద్దేశం కూడా వెలుగు చూస్తున్నటువంటి సిచ్యువేషన్ అంటున్నారు. ఆ కామెంట్ కి సంబంధించి ఎలా చూడొచ్చు? అసలు ఇక్కడ వార్త బయటికి రావడమే కొంత సంచలనంగా చెప్పుకోవచ్చు. లింగంనేని రమేష్ ధనవంతుడే, లింగంనేని రమేష్ పలుకుబడినటువంటి వ్యక్తే. పలుకుబడి లేనటువంటి వ్యక్తి అయితే రాజ్యసభలో వెళ్ళి కూర్చునేటువంటి అవకాశం అయితే 100% ఉండదు. మరి అలాంటి వ్యక్తికి సంబంధించినటువంటి కేసు బయటకు వచ్చింది అని అంటే సంథింగ్ అంటే వెనక ఏదో తేడా కొట్టింది అనేటువంటి మాటే వినపడుతోంది ఎక్కువగా. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. జనసేన రాజ్యసభ ఎంపీ లింగమనేని రమేష్ కుమారుడిపై కేసు నమోదైంది. మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో సంజూష్ పై కేసు నమోదైంది. ఇనార్బిట్ మాల్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. లైఫ్ స్టైల్ స్టోర్ లో పనిచేస్తున్నటువంటి భారతి ఈ ప్రమాదంలో మృతి చెందింది. ఈ నెల 16న భారతి రోడ్డు దాటుతూ ఉండగా కారుతో ఢీకొట్టాడు సంజూష్. ఎంపీ కుమారుడు సంజూష్ కారు నడిపినట్లుగా నిర్ధారించారు పోలీసులు. సంజూష్ పై BNS 1061 సెక్షన్ కింద కేసు నమోదైంది. గాలిలోకి ఎగిరి కింద పడడంతో తలకు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా మార్గ మధ్యలోనే భారతి మృతి చెందింది.